భూస్వామ్య విధానానికి చరమగీతం పాడుతూ పేదలకు భూములు దానం చేసే ఉద్యమానికి నాంది పలికిన పల్లె భూదాన్ పోచమ్మపల్లి. ప్రఖ్యాతగాంచిన చేనేత వస్త్రాలకు నెలవుగా నిలిచింది ఈ గ్రామమే. విభిన్న నేపథ్యాలకు తోడు ప్రకృతి అందాలతో అరడారుతున్న పోచంపల్లిని గ్రామీణ పర్యాటక ప్రాజెక్టులో భాగంగా మరింత అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఓ మారుమూల పల్లెలో ప్రారంభమై దేశవ్యాప్తంగా మహాయజ్ఞంలా సాగిన భూదానోద్యమానికి నాంది పలికిన ఈ గ్రామం పోచంపల్లి. గాజుల పోచంపల్లి, పూసల పోచంపల్లిగా ప్రఖ్యాతి చెందిన ఈ పల్లె భూదాన్ పోచంపల్లిగా ఎలా మారింది, దాని చరిత్ర ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. ప్రకృతి పరవశించి పచ్చని చీర కట్టినట్టుండే పల్లె తల్లి భూదాన్ పోచంపల్లి. చుట్టూ కొండలు, అక్కడక్కడ నీలాలు నేల మీద పరిచినట్టు కనిపించే అందమైన చెరువులు, స్వచ్ఛమైన గాలి, ఆహ్లాదకర వాతావరణంలో ఇక్కడి ప్రజలు జీవిస్తున్నారు. శ్రమైక జీవనానికి, కళా నైపుణ్యానికి నిదర్శనంగా నిత్యం వినిపించే మగ్గాల సంగీతం. గ్రామీణ భారత అందాలను కళ్లకు కట్టే పల్లెకు ఎంతో చరిత్ర ఉంది. పేదల హక్కుల కోసం పోరాడిన వినోబా భావే 1951 ఏప్రిల్ 18న పోచంపల్లిలో పర్యటించారు. అప్పట్లో ఈ గ్రామంలో 700 కుటుంబాలు నివాసం ఉండేవి. పల్లె ప్రజల్లో చాలామంది వ్యవసాయానికి భూమి ఇప్పించాలని వినోబా భావేకు విన్నవించుకున్నారు. పేదల కష్టాలపై చెలించిన వెదిరే రామచంద్రారెడ్డి స్వచ్ఛందంగా 100 ఎకరాలు ఇచ్చేందుకు ముందుకొచ్చారు. వినోబా భావే సమక్షంలోనే తన భూమిని పంచిపెట్టారు. ఆనాడు మొదలైన ఉద్యమం దేశవ్యాప్తంగా విస్తరించింది. ఎంతో మంది భూస్వాములు పేదలకు భూములను దానంగా ఇచ్చారు. మొట్టమొదటిసారిగా భూదానోద్యమానికి నాంది పడిన తరువాత వెదిరి రామచంద్రారెడ్డి తనంతడు తానుగా 100 ఎకరాల భూమిని దానం చేయడానికి ముందుకు వచ్చినప్పుడు ఆ భూమిని ఈ చెట్టు కిందనే వినోబా భావే గారి చేతుల మీదుగా పేద ప్రజలకు అందించడం జరిగింది. కొన్ని 100 ఎకరాల భూమి దానంగా రాసిచ్చాడు రామచంద్రారెడ్డి గారు. ఇట్లా పోయినాక తర్వాత ఇక ప్రతి స్టేట్లో ఇదే భూదానమే అని పేరు వచ్చింది. అంటే పలానా ఊర్లో ఏమి ఇచ్చారు అంటే పోచంపల్లి భూదానం ఇచ్చాడు అన్న పేరుతోనే ఎన్నో దిక్కులు పోయి అంత భూదానమే జమ చేసేటట్టుగానే మాకు తెలియదు. 1955 ఇట్లో బి రామకృష్ణరావు పోచంపల్లికి వచ్చినప్పుడు డిక్లేర్ చేసిండు కదా, అంటే ఇంత భూదానం పోచంపల్లి నుంచి గిన్ని ఎకరాలు కొన్ని లక్షల ఎకరాల భూమి దానం దొరికింది. అప్పుడు మాకు అప్పటి సంతే భూదానం అని పేరు అవుతుంది. పోచంపల్లి మరో విశిష్టత హస్తకళ. ఇక్కడి నేతన్నలు మగ్గాలపై చేసే అద్భుతాలు ఈ పల్లెకు ప్రపంచ ఖ్యాతిని తెచ్చిపెట్టింది. అందమైన ఆకృతుల్లో రూపుదిద్దుకునే పోచంపల్లి పట్టుచీరలకు దేశ విదేశాల్లో మంచి గిరాకీ ఉంది. శతాబ్దాల చరిత్ర ఉన్న చేనేత రంగానికి ఈ ఊరికి చెందిన మల్లేశం మరిన్ని వన్నెలద్దాడు. నేతలో అత్యంత కష్టమైన ఆసుపనికి 1999లో యంత్రాన్ని కనిపెట్టి అందరి మన్ననలు పొందాడు. మరో కళాకారుడు కర్నాటి అనంతరాములు టై అండ్ డై చేనేత సిల్కు చీరను సృష్టించి పోచంపల్లి ప్రత్యేకతను చాటాడు. భూదానోద్యమం, చేనేత పరిశ్రమ లాంటి చారిత్రక నేపథ్యాలతో పాటు పచ్చని పొలాల ప్రకృతి అందాలతో విరాజిల్లుతున్న పోచంపల్లిని పర్యాటకంగా మరింత అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వారాంతాల్లో రాష్ట్ర పర్యాటక శాఖ తరఫున హైదరాబాద్ నుంచి యాదాద్రి వెళ్లేవారికి పోచంపల్లిని సందర్శించే అవకాశం కల్పిస్తోంది. ఇక్కడి చారిత్రక ప్రదేశాలు, వినోబా భావే మందిరం, చేనేత పరిశ్రమ, పల్లె అందాలను వీక్షించే ఏర్పాట్లు చేస్తున్నారు. బంజారా యువతుల నృత్యాలు, పోచంపల్లి చెరువులో బోటింగ్, ఎడ్లబండిపై గ్రామ పర్యటన వంటి ఎన్నో ప్రత్యేకతలతో ప్యాకేజీ సిద్ధం చేశారు. ఈ భూదానోద్యమాన్ని మరియు చేనేత పట్టుచీరలకు ప్రసిద్ధి చెందిన గ్రామం అని ప్రభుత్వం గుర్తించి ఇక్కడ టూరిజం సెంటర్ ఏర్పాటు చేసింది. సరిపడా సౌకర్యాలు లేకపోవడం వల్ల కూడా పర్యాటకులు రావడం కూడా తగ్గింది.
దీన్ని దృష్టిలో పెట్టుకొని యాదాద్రి క్లస్టర్లో మా పోచంపల్లి గ్రామాన్ని కలిపినందుకు సంతోషిస్తున్నాను. దీనివల్ల మా గ్రామము డెవలప్మెంట్ అవుతుందని ఆశిస్తున్నాము. ఇది మొత్తంగా భూదాన్ పోచంపల్లి విశేషాలు. ఇప్పుడు ఈ గ్రామాన్ని గ్రామీణ పర్యాటకాభివృద్ధి ప్రాజెక్ట్ కింద స్వీకరించింది తెలంగాణ ప్రభుత్వం. తద్వారా ఇక్కడి అందాలను, ఈ పల్లె చరిత్రను సందర్శకుల కళ్ళకు కట్టడంతో పాటుగా నేతన్నలకు, పర్యాటకులకు మధ్య వారధిగాను నిలవాలని భావిస్తోంది.